అబ్బా! మా ఐర తల్లికి 2 రోజులు ఫీవర్ పట్టుకుందండి. ఇప్పుడు కాస్త కుదుట పడి కొంచెం అన్నం తింటుంది. అది కూడా చాలా బలవంతంగా. చూడండి ఫీవర్ వచ్చిన రోజు ఎలా అయిపోయిందో తన ఫేస్‌ని చూస్తే. అసలు ఎంత ఫీవర్‌లో ఉన్నా కూడా ఇంత యాక్టివ్‌గా ఎలా ఉంటదో నాకైతే అర్థం కాదు. అందుకే మా మమ్మీ వాళ్ళు కలబంద మొక్క అని పేరు పెట్టారేమో. కడుపులోనే అన్నీ స్టోర్ చేసుకొనొచ్చి ఇప్పుడు ఏం తినకున్నా కూడా ఇంత ఎనర్జిటిక్‌గా ఉంటుందని చిన్నప్పటి నుండి అంటారు. ఏం తినకపోయినా పాపం చాలా యాక్టివ్‌గా ఆడుకుంటుంది బిడ్డ. ఆ రోజైతే ఒళ్ళంతా తుడుస్తూనే ఉన్నాను. నాకైతే కర్చీఫ్ కాలిపోతుంది తప్ప తన ఒళ్ళు వేడి తగ్గట్లేదు. ఇక నెక్స్ట్ డే తన కోసం గోధుమతో జావ చేస్తే చూడండి ఏం మాట్లాడుతుందో. రాగుల పిండితో చేద్దామంటే లేదు, ఇన్స్టాంట్‌గా ఏం తినబెట్టాలో అర్థం కాలేదు. ఎంత పర్టిక్యులరో చూడండి ఫుడ్ విషయంలో. భయపడిపోయింది అసలు నేను అది ఎక్కడ పెట్టేస్తాను అని చెప్పి. వేరే అంటే ఏంటి? ఇగో ఇది బాగుంటుంది జావా, తాగుతావా? ఇది నీకే మరి చేసేది. జ్వరం వచ్చింది ఏం తినలేదు కదా, ఇదన్నా తాగుతావా? మరి నీకు ఎనర్జీ ఎట్లా వస్తుంది? వాటర్ ఉన్నాయి, నీకు ఎనర్జీ ఎట్లా వస్తుంది? ఓకేనా? ఎందుకు వేరే ఏం తాగుతలేవు కదా? పాలు కూడా తాగలే కదా నిన్న. ఇగో ఇది తినాలి, బాగుంటుంది. ఓకేనా? ఎందుకు వద్దే? ఎందుకు? టేస్ట్ ఉంటుంది, ఇది తాగాలనే. ఓకే నీకే ఇదిగో సూపర్ ఉంటుంది జావా. మరి ఏం తింటావు? నాన్న తినిపిస్తాడు, తిను. ఏవో ఇది స్వీట్, ఇది తినాలి. ఓకే? ఎందుకు వద్దు? కిస్మిస్లు లేవు మన ఇంట్లో, అయిపోయినాయి. చిన్న బిక్కి కూడా అయిపోయింది. ఇదే తినాలి ఇప్పుడు నువ్వు. జ్వరం వచ్చినప్పుడు ఇట్లాంటి ఫుడ్ ఎవరైనా పెడతాడా అమ్మ?